ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డిఎస్పీసీఐ 16 లక్షల లంచం డిమాండ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వీరరాఘవన్ను సోమవారం డిఎస్పీ పార్థసారథి, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వీరరాఘవన్ను చూసిరా. మీరు మీ బీసీలకు ఎప్పుడు బీసీ అధికారులకు ఎప్పుడు సోయొస్తుందో నేను చెప్తా ఉన్నా. మిమ్మల్ని వేటాడతారు, మిమ్మల్ని ఇట్లనే వేటాడతారు. బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులారా మిమ్మల్ని ఇట్లనే వేటాడుతూనే ఉంటారు. వాళ్ళు అవినీతి పరులుగా చిత్రీకరిస్తారు. మీకంటే 1000 రెట్ల అవినీతి పరులు అవుతారు. మళ్ళా వాళ్ళేం శుద్ధపూసలు కాదు, వాళ్ళు దొరకరు. ఎందుకంటే వాళ్ళకు ఆ ఏసీబీ దగ్గర నుంచి లింక్స్ ఉంటాయి కదా, మేము వస్తున్నామని చెప్తారు ముందే. అట్లాని అవినీతి చేసిన ఏసీబీ డిఎస్పీ జగదీష్ మీడియాకు వెల్లడించారు. చేయమని చెప్తలేం, ఎవరిని కాపాడాలి, ఎవరిని అవినీతి అందరు చేస్తున్నప్పుడు కొందరే ఎందుకు బలవుతుంది. అట్లా నకిలీ వైద్యుల వ్యవహారంలో 3 ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. నిందితులను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే 25 లక్షలు ఇవ్వాలని, లేదంటే మీ వ్యాపారం సక్రమంగా. దీని వెనకాల పెద్ద కథ నడిచింది. మిమ్మల్ని పట్టియడానికి అక్కడ ఉన్నటువంటి ఓ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేయాలో అంత చేసిండు. ఇంకా మీకు ఎట్లా చెప్పానో అర్థమైతలేదు.